ఈ రాష్ట్రాన్ని ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా దోచుకు తింటున్న ఈ రేవంత్ రెడ్డి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఏదైతే గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ మీద ఎన్నో ఆధారాలతో ఈరోజు పెద్దలు మరి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా వివరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు చెప్పిన దానికి ఒక 2-3 ఆధారాలు నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు వాళ్ళ ముందర పెట్టాలనుకుంటున్నా. మొట్టమొదటిది, వారు కొత్వాల్గూడలో మరి ఆలస్యంగా అయినా నిద్ర లేచి యాక్షన్ తీసుకుంటున్నట్టు హైడ్రా నటిస్తుంది. సరే, ఆ విషయాన్ని డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు చాలా చక్కగా చెప్పారు. కానీ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్, అక్కడికి కూడా డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, అభిలాష్ గారు, కిషోర్ గారు, మేమందరం కూడా, ఎర్రోల శ్రీనివాస్ గారు, మేమందరం కూడా 2 సార్లు వెళ్ళడం జరిగింది. మనం ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకుందామంటేనే ట్రాన్స్కో అధికారులు, విద్యుత్ అధికారులు 100 డాక్యుమెంట్లు అడుగుతారు. మరి ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు నిజానికి వాళ్లకు ఏమీ డాక్యుమెంట్స్ లేకుండానే అన్ని కనెక్షన్లు ఇచ్చేసిండ్రు ట్రాన్స్కో అధికారులు. దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కొత్వాల్గూడలో కోకాపేటలో 17 ఎకరాల భూమిలో క్రషింగ్ చేస్తూ ఉన్నారు. ఆర్ఎంసీ ప్లాంట్స్ అంటే రెడీ మిక్స్ అండ్ కాంక్రీట్ ప్లాంట్స్ పెట్టిండ్రు. మేము బాహుబలి ప్లాంట్, అసలు ఈ రాఘవ అలియాస్ తిరుమల అని కొత్వాల్గూడలో ఉందో దానికి 3 పెద్దగా ఇది ఉంటుంది. అలాంటి ప్లాంట్కు నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తాను, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన అధికారులు వాళ్ళు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూడాలి. నిజానికి ఏ కంపెనీకైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి, ఓనర్షిప్ డాక్యుమెంట్లు కావాలి, ఫ్యాక్టరీ అప్రూవల్ కావాలి, పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అప్రూవల్ కావాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్ కావాలి, వైరింగ్ కంప్లీషన్ రిపోర్ట్స్ కావాలి. ఇవేవీ లేకుండానే భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిండ్రు. ఇంకా ఘోరమైన దోపిడీ ఒకటి జరుగుతుంది, ప్రజలందరూ గుర్తించాలి. నిజానికి వీళ్ళ దగ్గర సేల్ డీడ్ కానీ లీజ్ డీడ్ కానీ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ దగ్గర లేదు. సేల్ డీడ్, లీజ్ డీడ్ లేనప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇవి 2 లేకుండానే భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు కోకాపేటలో పర్మిషన్ ఇచ్చిండ్రు. ఫస్ట్ నేరం అది. ఇంకా రెండవ నేరం ఏందయ్యా అంటే, వీళ్ళకు అగర్సే ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా వీళ్ళకు కేవలం టెంపరరీ కోటా కిందనే ఇవ్వాలి. అంటే కేటగిరీ 8 కింద, 7 or 8 కింద ఇవ్వాలి. టెంపరరీ కోటా కింద ఇవ్వాల్సిన పర్మిషన్ను ఈరోజు విచిత్రంగా ఇండస్ట్రియల్ కోటా కింద ఇచ్చిండ్రు. అంటే కేటగిరీ 2 కింద ఇచ్చిండ్రు. కేటగిరీ 1 and 2 కింద ఇచ్చిండ్రు, ఇండస్ట్రియల్ కోటా కింద ఇచ్చిండ్రు. దీనివల్ల ప్రతి నెల తెలంగాణ ట్రాన్స్కోకు ప్రభుత్వానికి ప్రతి నెల 20 లక్షల ఆదాయం గండిపడతా ఉన్నది. ట్రాన్స్కో అధికారులు నా దగ్గరికి ఎవరు వచ్చినా మీకు ఆధారాలతో సహా నేను చూపిస్తా. మీరందరూ మీ సిఎండితో సహా, ఎస్పీడీసీఎల్ సిఎండితో సహా, ఈ పర్మిషన్ ఇచ్చిన అందరూ అధికారులతో సహా మీరందరూ జైలుకు పోతారు, సిద్ధంగా ఉండండి. బికాజ్ దిస్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 123. మీరు ఈ లీజ్ డీడు, సేల్ డీడు లేకుండానే టెంపరరీ కనెక్షన్ ఇచ్చి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన ఆఫీసర్సు
మీరు ముఖ్యమంత్రి బావమరిది అని చెప్పి, ముఖ్యమంత్రి బంధువు అని చెప్పి ఇవన్నీ డాక్యుమెంట్లు లేకుండానే వాళ్లకు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది ఇండస్ట్రియల్ కేటగిరీ కింద ఇచ్చిండ్రు. డైరెక్ట్ వాళ్ళకు నెలకు 20 నుంచి 30-40 లక్షల రూపాయల ఆమ్దాని వస్తున్నది. అంటే ప్రభుత్వానికి చిల్లుపడ్డది, ప్రభుత్వానికి నష్టం వస్తున్నది. నిజంగా విద్యుత్ అధికారులు మీకు ఏమాత్రం సోయి ఉన్నా అర్జెంటుగా పోయి దాన్ని సీజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ కట్ చేయాలి. మరి ఎక్కడ పోయింది? ఎందుకు మీరు పనిచేయడం లేదు? రేపు నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న బిల్స్ ఉంటాయి, మీటర్ బిల్స్ ఉంటాయి, తర్వాత మీ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు ఎన్ని చేసినా కూడా మీరు రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాము. ఎవరైతే అనధికారులు ఎవరైతే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నారో, ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాల మేరకు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు దోషులుగా బోనులో నిలబడాల్సి ఉంటుంది. నిన్న నేను, కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మన వివేకానంద్ ఎమ్మెల్యే గారు, షంబీపూర్ రాజు గారు, మేమందరం కూడా సంగారెడ్డి జైలుకు పోయాము. క్రిషాంక్ మన్నే గారిని కలిసాము. నిజంగా చాలా బాధ అనిపించింది. అతను జైల్లో పోయిన తర్వాత మాకు ఒక పేపర్ ఇచ్చిండు. ఆయన మీద 35 ఎఫ్ఐఆర్లు పెట్టిండ్రండి. అందులో కొన్ని ఎఫ్ఐఆర్ల గురించి ఆయనకు కూడా తెలియదు. ఆయన చేసిన నేరం ఏందయ్యా అంటే, ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్లు, స్కాములు, సెల్ ఫోన్లను కూడా వదలకుండా స్కాములు చేస్తే ఆ స్కాములను ఆయన ఇదే వేదికగా ప్రతిరోజు ఆధారాలతో సహా ప్రశ్నిస్తే చెప్పు తీసుకొని కొడతామని చెప్పేసి ఒక మంత్రి అంటారు. ఇలా హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన 35 ఎఫ్ఐఆర్లు ఆయన మీద రిజిస్టర్ చేసి ఒకదాని వెనుక ఒకటిని పీటీ వారెంట్లు వేసి ఆయన కనీసం అంటే సంవత్సరం పాటు జైల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిజానికి జైల్లో ఉండాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. జైల్లో ఉండాల్సింది ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు కదా చట్టాన్ని అతిక్రమిస్తున్నది. సెక్షన్ 123 ఎలక్ట్రిసిటీ యాక్ట్ను వయలేట్ చేస్తున్నది మీరు, మైనింగ్ యాక్ట్ను వయలేట్ చేస్తున్నది మీరు. ఇప్పుడు ఇప్పుడు మీరు యాక్షన్ చూపించారు కదా, వయలేట్ చేస్తున్నది మీరు. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ వయలేట్ చేస్తున్నది మీరు. మీరు కదా జైల్లో ఉండాల్సింది. క్రిషాంక్ ఎట్లా జైల్లో ఉంటాడు? ఇక చివరిగా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో పిఎంజే జ్యువెలర్ షాప్ దగ్గరికి ఇంతవరకు పోలేదు. సిగ్గుతో తల వంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మీ అధికారులందరూ పట్టపగలే ఉదయం 10:30కు గౌరవ యూనియన్ హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి దేశం కోసం, ధర్మం కోసం అని ప్రతిరోజు కూడా బాకా పెట్టుకొని ఊదుతున్న బీజేపీ కేంద్ర హోంమంత్రి ఆఫీస్కు కూతవేటు దూరంలోనే, జిల్లా కోర్టుకు ఎదురుగానే పిఎంజే జ్యువెలర్స్లో మాస్కులు లేకుండా 5 మంది అగంతకులు పిస్టల్స్ తీసుకొచ్చి 4 మీద కార్పులు జరిపి అక్కడ ఉండే బంగారం వెండి దోసుకొని పోయిన ఇంతవరకు వాళ్ళు దొరకలే. మరి హోంమంత్రి కదా, హోంమంత్రి కిందనే 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక డీజీపీ ఉన్నాడు, ఎంతోమంది కమిషనర్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని హోంమంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించాలి కదా. కనీస ధర్మం 4 మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి వాళ్ళని ఓదార్చించు. మా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళని ఓదార్చిండ్రు. కనీసం హోంమంత్రి మీ హయాంలో జరిగిన ఘోరమైన నేరం, హోంమంత్రి రాష్ట్ర హోంమంత్రి లేడు, కేంద్ర హోంమంత్రి లేడు. మరి ఈ దుర్మార్గులు, ఈ దుండగులు మాస్కులు లేకుండా పట్టపగలే 10:30కు వచ్చి మరి దాడి చేస్తూ ఉంటే, కాల్పులు జరుపుతూ ఉంటే ఇంక ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? కళ్ళ ముందర ఇప్పుడు దాసోజు శ్రవణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కళ్ళ ముందరనే, పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే ఇన్ని హోర్డింగులు, ఇన్ని బ్లాస్టింగులు, ఇన్ని వయలేషన్స్. మరి ఎక్కడ పోయిండు హోంమంత్రి? ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి? ఎక్కడ పోయిండు కేంద్ర హోంమంత్రి? అయ్యా, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది వీటి మీద కదా.
మీరు సీసీటీవీ కెమెరాలు కేసీఆర్ గారు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు తెలంగాణలో పెట్టినరు. మీరు ఒక్క సీసీటీవీ కెమెరా పెట్టినారు రేవంత్ రెడ్డి గారు? ఒక నేరస్తుడు నలుగురు మాస్కులు లేకుండా పట్టపగలే ఒక జ్యువెలరీ షాప్కు వచ్చి కాల్పులు జరుపుతున్నాడంటే వాడు అసలు ఆ నేరం చేయకముందు ఒక 10 రోజులు అక్కడ మకాం వేసి ఉంటాడు. మకాం వేసి వాడు మామూలు కస్టమర్గా ఆ షాప్కి వచ్చి చూసిపోయింటాడు. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నదా, పోలీసు వాళ్ళు ఉన్నారా లేరా, ఇక్కడ కోర్టు ఉన్నది, కోర్టు దగ్గరికి రోజు ఖైదీలను తీసుకొచ్చే పోలీసు వాళ్ళు ఉంటారు. పక్కనే కేంద్ర హోంమంత్రి రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నట్టుగా అడ్డం తిడ్డం స్టేట్మెంట్లు. బండి సంజయ్ ఆయన ఆఫీస్ కూడా ఉన్నది, ఆయన సొంత ఊరు అది. 10 రోజులన్నా రెక్కి చేయింది, వాళ్ళు అక్కడికి రారు. మాస్క్ లేకుండా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. బండి సంజయ్ గారి ఇంటి పక్కనే ఉంది అది షాపు. ఇక కేంద్ర హోంమంత్రి ఆయన ఏం డ్యూటీ చేస్తున్నావా బండి సంజయ్? మీరు ఏది మీ కేంద్ర హోంమంత్రి ముందు మీరు రాజీనామా చేయండి. మీ ఇంటి పక్కనే పట్టపగలే కాల్పులు జరిపితే ఇంకా మీరు ఏమి హోంమంత్రి అవుతారు? ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు? అదే కేసీఆర్ గారి హయాంలో అయితే నేరస్తులకు దడదడ పుట్టేది. 700 కోట్లు పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ను ఒక్క సంవత్సరంలో ఆధునీకరించారు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు. వేలాది పోలీసు వాహనాలను సమకూర్చారు. ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు రోడ్ల మీదనే ఉండాలి. డెకాయ్ పోలీసులు, మఫ్టీలో ఉండే పోలీసులు ఉండాలి. ఎక్కడ పోయిన అలా మీరు? మీ పోలీసులందరినీ ఎక్కడ పెట్టినరు? మొన్న క్రిషాంక్ని అరెస్ట్ చేయాలి. హరీష్ రావు గారి ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేయాలి. కేటీఆర్ గారి ఇంటి ముందే సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేయాలి. మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు, మీ మఫ్టీలో ఉండే అధికారులు వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి వీళ్ళ ఫోన్లు హ్యాక్ చేయాలి. లేకపోతే ట్యాపింగ్ కేసు అని చెప్పి అడ్డం దిడ్డంగా అక్రమమైన సిట్లేసి పోలీసుల టైం అంతా వేస్ట్ చేయాలి. నిజంగా పోలీసులను వినియోగించాల్సింది ఈ క్రిమినల్స్ మీద కదా. అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు మరి ఈ విధంగా చేస్తున్నందువల్లనే పట్టపగలే జరుగుతూ ఉన్నాయి. ఇంకా చివరిగా ఒక్కటే చెప్తున్నా, ఇవాళ తెలంగాణ పోలీసుల పరిస్థితి ఎంత దిగజారిందంటే 100 నేరాలు జరిగితే కేవలం 30 నేరాలు మాత్రమే డిటెక్ట్ అవుతున్నాయి. 70 నేరాలు డిటెక్ట్ కావడం లేదు, అంటే నేరస్తులు దొరకడం లేదు. కేవలం 100 నేరాల్లో 30 నేరాలు మాత్రం అవుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే బీహార్ కన్నా ఘోరంగా పడిపోయినాం మనం. బీహారు, యూపీలో ఇంకా నేరాల పరిశోధన అద్భుతంగా జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో 30% పడిపోయింది. అది పరిస్థితి మరి తెలంగాణలో. మరి అందుకొరకే అర్జెంటుగా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా కేసులు బుక్ చేయాలి. దీని మీద సిబిఐ, ఈడీ అన్ని ఎంక్వైరీలు వీళ్ళందరి మీద కూడా జరగాలని చెప్తూ మరొక్కసారి హైడ్రాకు మరి ఏదైతే ఇప్పుడు తిరుమల క్రషర్స్ కనిపించిన హైడ్రాకు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కనిపిస్తలేదా? మీరు రేపు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. విద్యుత్ అధికారుల మీద ప్రత్యేకించి మీరు యాక్షన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.